నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ ఇండియన్ కిచెన్. ఈరోజు మరొక మంచి ఎపిసోడ్ తోటి మీ ముందుకొచ్చేసాను. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉన్న పందెం పుంజు రెస్టారెంట్‌లో అయితే ఈరోజు మనం ఉన్నాము. చాలా అథెంటిక్ మంచి ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుందని వీళ్ళు చాలా సెలబ్రిటీస్ తోటి ఇన్‌స్టాలో అయితే రీల్స్ తోటి చాలా వైరల్ అయితే అవుతున్నారు. సో వాళ్ళని అడిగి వాళ్ళ డిషెస్ స్పెషాలిటీ ఏంటి? వాళ్ళ కిచెన్ స్పెషాలిటీ ఏంటి? వాళ్ళు ఈరోజు మనకి ఏ రెసిపీ చేసి చూపిస్తున్నారో తెలుసుకుందాం. ఇప్పుడైతే మనము పందెం పుంజు రెస్టారెంట్ వాళ్ళ కిచెన్ లో అయితే ఉన్నాము. సో చూస్తే మాత్రం చాలా హైజీన్ గా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. సో వీళ్ళు మనకు ఒక రెసిపీ చేసి చూపిస్తున్నారు. ఆ రెసిపీ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి చూసేద్దాం. సో పందెం పుంజు రెస్టారెంట్ ఫౌండర్ అయితే మనతో ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వీళ్ళ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి స్పెషాలిటీ అని. హాయ్ శ్రావ్య. హాయ్. సో చెప్పండి శ్రావ్య, నర్వస్ ఫీల్ అవ్వద్దు, ఫ్రీగా ఉండండి. అండ్ మా ఆడియన్స్ కోసం చెప్పండి, లైక్ మీ రివ్యూ ఏంటి అబౌట్ యువర్ రెస్టారెంట్? ఆ రెస్టారెంట్ మెయిన్ గా స్పెషాలిటీ ఏమంటే, మెయిన్ థీమ్ తీసుకున్నది ఎగ్జాక్ట్లీ మామూలుగా కోడి పందాలు థీమ్ నుంచి సంక్రాంతి టైంలో కోడి పందాలు ఉంటాయి కదా, సో దాని నుంచి మేము కోడి పందాల థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో ఆంధ్ర స్టైల్, ఇక్కడున్న వాళ్ళకి ఆంధ్ర స్టైల్ ఒక ఫుడ్ యొక్క టేస్ట్ మేము వాళ్ళకి చూపించాలి, ఎట్లా అయినా ఆ పందెం కోడి టేస్ట్ ఎట్లా ఉంటది అని చెప్పేసి. సో ఎక్స్పెషల్లీ మా దగ్గర సిగ్నేచర్ డిషెస్ వచ్చేసి నాటుకోడి పులుసు అండ్ రాగి ముద్ద ఇట్స్ అవర్ సిగ్నేచర్ డిష్. సో బేసికలీ దానికి ఒక ఫ్యాన్ బేసే ఉంది మా పందెం పుంజు రెస్టారెంట్ కి. అండ్ ఇది మేము స్టార్ట్ చేసి 1 year అవుతుంది అండ్ జూబ్లీ స్టార్ట్ చేసి 6 months అవుతుంది. సో ఎలా ఉంది రెస్పాన్స్? అంటే క్రౌడ్ ఎలా ఉంటారు వీకెండ్స్ లో? క్రౌడ్ అయితే అసలు చెప్పనవసరం లేదు. నార్మల్ గా టేబుల్స్ ఏమి ఖాళీ ఉండకుండా, కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా ఇప్పటికొచ్చి మేము నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాలేదు. ప్రతి ఒక్కరు ఫుడ్ బాగుంది అని చెప్పేళ్తారు. మీకు ఎలా అనిపిస్తుంది ఈ ఫుడ్ జర్నీ? అంటే పొద్దున్న నుంచి కస్టమర్స్ అందరినీ మేనేజ్ చేయడము అదంతా ఎలా అనిపిస్తుంది? ఒక టైంలో అబ్బాయి ఎందుకు అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఒక మాట చెప్తారు, ఫుడ్ చాలా బాగుంది, సో వర్త్ ఇట్ అన్నప్పుడు ఇంకా అవేం గుర్తుకురా. ఓకే, ఇంకా దానిలోనే ఇంకెక్కడికో వెళ్తుంటది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మా ఆడియన్స్ కి మీ పందెం పుంజు తరపు నుంచి? సో మా పందెం పుంజు తరపు నుంచి మేము మాటల్లో చెప్పేదానికన్నా మీరు డైరెక్ట్ గా వచ్చి విజిట్ చేసి ఆ టేస్ట్ చేసిన తర్వాత మీరు ఆ ఇచ్చే రివ్యూ మేము కన్సిడర్ చేస్తాం. సో నేను చెప్పేది ఏంటంటే, హౌ టు విజిట్ అట్లీస్ట్ 1 time, దెన్ ఎక్స్పీరియన్స్ ద పందెం పుంజు రెస్టారెంట్ ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్య. సో ఈ పందెం పుంజు రెస్టారెంట్ లో మేము ఒక కొత్త కాన్సెప్ట్ ఏమంటే, బఫెట్ లో సో నార్మల్గా ఎక్కడైనా లైవ్ కౌంటర్స్ అట్లా ఉంటాయి కదా, సో మా దగ్గర ఏమంటే మా ఒక న్యూ థీమ్ అనమాట. ఇది ఎగ్జాంపుల్, ఇది వచ్చేసి బఫెట్ మెనూ అనమాట మా పందెం పుంజుది. సో ఇలా ఉంటది ఇక్కడ. వెల్కమ్ డ్రింక్స్ దగ్గర నుంచి మొత్తం డెజర్ట్స్ దాకా మీరు ఏం చూస్ చేసుకున్నారో ఆ ఐటమ్ ని మేము అప్పటికప్పుడు డిష్ ని ప్రిపేర్ చేసి అప్పటికప్పుడు మేము సర్వ్ చేస్తాం అనమాట.
నార్మల్గా ఎక్కడైనా బఫేస్ అంటే మామూలుగా బఫే స్టైల్ ఉంటుంది, బట్ మా దగ్గర ఏమంటే అట్లా ఏం కాదు. జస్ట్ సూప్స్ ఏదైనా చూస్ చేసుకుంటే ఆ 2 ఐటమ్స్ మేము అన్లిమిటెడ్ గా సర్వ్ చేస్తాం. సో దిస్ ఈజ్ అవర్ కాన్సెప్ట్ ఆఫ్ బఫెట్. ఫైన్. సో ఈ మధ్య విలేజ్ వైబ్ అయితే చాలా ట్రెండింగ్ అవుతుంది. అలాంటి మంచి విలేజ్ వైబ్ తో ఉండే ఒక మంచి రెస్టారెంట్ కి అయితే ఈ రోజు నేను వచ్చాను, ఫుడ్ టేస్ట్ చేశాను అండ్ చాలా బాగుంది. అండ్ నేనైతే మీకు ఇది రిఫర్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇక్కడ ఫుడ్ అయితే టేస్ట్ చేయొచ్చు. చూసారు కదా వీళ్ళ సిగ్నేచర్ డిషెస్ అయితే ఈ రోజు. అండ్ మీరు కూడా వచ్చినప్పుడు ఇవి పక్కా ట్రై చేయాలని అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. అంటిల్ దెన్ బై బాయ్.